ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా? డిప్లొమాతో ఇంజనీరింగ్ చేసి ఏదైనా అవకాశం దొరికితే బాగుండు అని అనుకుంటున్నారా? ఉన్న క్వాలిఫికేషన్ తో ఏదైనా గవర్నమెంట్ జాబ్ దొరికితే లైఫ్ సెట్ అయిపోతుందనే థాట్ లో ఉన్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ కంపెనీలో జాబ్ వేకెన్సీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇండియాలో ప్రతి సంవత్సరం ఎంతమంది ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకుంటున్నారు? 12 లక్షలు, 15 లక్షలు, 17 లక్షలు, 19 లక్షలు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే ఆగస్టు 16 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకునే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 9. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ లోపలికి డీటెయిల్ గా వెళ్దాం. నోటిఫికేషన్ లో ఫైర్ సేఫ్టీ, సివిల్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీలో జాబ్ వేకెన్సీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 57 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమాతో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ ను బట్టి క్యాండిడేట్లను రిక్రూట్ చేసుకుంటారు. క్యాండిడేట్లకు క్వాలిఫికేషన్ మాత్రమే కాకుండా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పకుండా ఉండాలి. అలా ఉంటేనే ఎంపికయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ గ్రేడ్ 1కు 8 ఇయర్స్, ఇంజనీరింగ్ గ్రేడ్ 2కు 5 ఇయర్స్, గ్రేడ్ 3కి 2 ఇయర్స్, డిప్లొమా ఇంజనీరింగ్ గ్రూప్ 2 సర్వీస్కు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు నెలకు 59,700 వరకు మంత్లీ శాలరీ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిజర్వేషన్ను కూడా ఫాలో అవుతారు కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎటువంటి టెన్షన్ పడనవసరం లేదు. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ pdilin.com అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ల వివరాలను కూడా ఇదే వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు కాబట్టి అప్లికెంట్స్ ఎప్పటికప్పుడు ఈ PDIL కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేస్తూ ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో ఉన్న మరో ముఖ్య విషయం ఏంటంటే క్యాండిడేట్లను కేవలం 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిక్ పైనే రిక్రూట్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళు తమ ఉద్యోగాన్ని సరిగ్గా చేయకుండా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళను జాబ్ నుంచి ఎప్పుడైనా తీసేసే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్లు తమ పర్సనల్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ను ఎంటర్ చేయాలి. జనరల్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 800, ఇక SC ST రిజర్వేషన్ క్యాండిడేట్లకు 400 ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ లో క్యాండిడేట్లు 10th ఇంటర్మీడియట్ మార్క్ షీట్లతో పాటు డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ కంపెనీకి చెందిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లను, అపాయింట్మెంట్ లెటర్లను, రివీలింగ్ లెటర్లను కూడా సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ లో అడిగిన అన్ని సర్టిఫికేట్లను ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దగ్గర పెట్టుకోవాలి. ఫేక్ డాక్యుమెంట్లను గనుక సబ్మిట్ చేస్తే క్యాండిడేట్ సెలెక్ట్ అయినా కూడా వెంటనే జాబ్ నుంచి డిబార్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు తమ కెరీర్ లో ఇదొక మంచి ఆపర్చునిటీ. ఈ ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా కంపెనీ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 11. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకు అక్టోబర్ 1 లేదా 2nd వీక్ లో ఇంటర్వ్యూను కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అందరికీ నోయిడాలోని PDIL భవన్ లోనే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెంటనే ఈ జాబ్స్ కోసం అప్లై చేయండి. పూర్తి డీటెయిల్స్ కోసం pdilin.com అనే వెబ్సైట్ ని విజిట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.